మేము మార్నింగ్ నుంచి ట్రై చేస్తుంటే నేను ఈ ఇంటర్వ్యూని తీసుకుంటోంది 12:30 AM. 12:30 AMకి జగదీష్ రెడ్డి గారు దొరికారు. సో జగదీష్ రెడ్డి గారు ఇంత బిజీగా ఉన్నారు, అది క్యాంపెయినింగ్ అనుకోవాలా లేకపోతే మీరు కార్యకర్తల్లో మీటింగ్ అనుకోవాలా, ఏమనుకోవాలి? మేము ఎన్ని గంటలు వెయిట్ చేస్తే ఇప్పుడు దొరికారు మీరు అసలు? వాస్తవానికి క్యాంపెయినింగ్ అనేది పర్టికులర్గా ఏం స్టార్ట్ చేయలేదు నేను, బట్ నా రోజువారీ దినచర్య అట్లాగే ఉంటుంది, అట్లాగే ఉంది. సో రకరకాల కార్యక్రమాలు మాది ఒకటి రెండు చోట్ల ఇవాళ ఎవరో చనిపోతే పోవడము, ఆ నుంచి వెళ్ళి ఇక్కడ వాళ్ళ మదర్ ఏదో నెలమాసుకుంటే అక్కడ పోవడం, అక్కడ చోట్ల కార్యకర్తలు, కొంచెం అక్కడ చోట బతుకమ్మ, కొన్ని చోట జాయినింగ్స్, ఇట్లా రకరకాల కార్యక్రమాలు, ఒక చోట రెండు కాలనీ మీటింగ్లు, అట్లా 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 రొటీన్గా రెగ్యులర్గా ఉండే ప్రోగ్రామే జరిగింది. పర్టికులర్గా ప్రచారం అని చెప్పి పెట్టుకొని ప్రారంభించేం వెళ్ళలేదు బహిరంగ ప్రచారానికి, బట్ మీటింగ్స్ అక్కడక్కడ కాలనీ మీటింగ్స్, మార్నింగ్ కొంత రివ్యూ మీటింగ్స్, అట్లా అన్నీ కూడా. సో ఉద్యమ కాలం నుంచి ఇట్లనే ఉంది, అది అట్లనే కంటిన్యూ చేస్తుండ్రు అంతే. ఈ 23 ఏళ్ళ పొలిటికల్ లైఫ్ ఏముందో ఇప్పుడు అంటే ఈ 10 సంవత్సరాలు ఇంక పెరిగింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఉద్యమ సందర్భంలో కొంచెం రెస్ట్ ఉండేది, కొంచెం పీస్ఫుల్గా ఉండేది కొంత, ఎందుకంటే అది చేస్తున్నాం తప్పకుండా సాధిస్తామన్న విశ్వాసం, ఇంత పెద్ద ప్రెజర్స్ టెన్షన్స్ ఉండేవి కావు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ప్రెజర్స్ పెరిగినాయి వాస్తవానికి, ఎందుకంటే మాకు కొత్త పాత్ర ఒకటి అయిపోయింది, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏమంటే మేము కింద గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ప్రజలతో యాక్సెస్ ఎక్కువ కాబట్టి మాకు టైం తీసుకొని వచ్చే పరిస్థితి ఉండదు. మాకు ప్రజలు ఎవరు పడితే వాళ్ళు ఇట్లా వస్తుంటారు కాబట్టి ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి కొంత ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నైట్ 12:30 మీరు చూస్తుంది. అయితే ఇవాళ ఒక్కరోజు కాదు, ఇది మా 10 సంవత్సరాల ఈ మినిస్ట్రీ లైఫ్లో ఇది రొటీన్ రెగ్యులర్గా ఉండే టైం మాకు. ఇది తెల్లారేది ఎప్పుడు మరి? ఎనీథింగ్ ఆఫ్టర్ 1 మేము బెడ్రూమ్లో పోవడం జరుగుతుంది. పొద్దుగా తెల్లారడం అంటే 6 లోపే, ఎనీథింగ్ 6 o'clock ఇటు అటుగా, ఒకసారి 5:30, ఒకసారి 6. ఓకే. సో యూజువల్గా ప్రెస్, పొలిటీషియన్లు, పోలీసులకి టైమింగ్స్ అనేవి ఉండవు, పండగలు ఉండవు అని చెప్తుంటారు. సో మిమ్మల్ని కూడా వదిలేసుకుందా ఫ్యామిలీ? హోప్స్ అన్నీ వదిలేసుకుందా, లేకుంటే మీరు ఇట్లనే అదే అనుకుంటున్నారా? ఫిక్స్ అయిపోయినరా? అంటే మాకు ఆ ఇష్యూ ఏం లేదు, ఎందుకంటే ఆమె నా లైఫ్లోకి వచ్చిన రోజు నుంచి ఇదే కార్యక్రమం ఉంది కాబట్టి. అంతకుముందు మాకు వేరే లైఫ్ ఉండి, రెగ్యులర్ రొటీన్ లైఫ్, సాయంత్రం కాగానే ఇంటికి వచ్చుడు, దానికి ఉండి పొద్దున పోవడం అనేది ఉంటేనేమో అట్లా అలవాటు పడితే వేరు. బట్ నేను మూమెంట్ స్టార్ట్ అయినాకనే పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇక ఇష్యూ రాలేదు. పెళ్లి చేసుకొని మొదటి రోజు ఆమె ఇంట్లో పెట్టేసేసి పోయినా కాబట్టి అలవాటు అయిపోయింది, ఇక ఇష్యూ కాలేదు. జస్ట్ మా మ్యారేజ్ అయినాక 5th or 6th డే సిద్దిపేట బై ఎలక్షన్ వచ్చింది, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అక్కడ క్యాంపెయినింగ్ 10 days తర్వాత వచ్చినాను. పెళ్లి ఇంటర్వ్యూలోనే చెప్పిన, నేను తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేస్తున్నా కాబట్టి ఎప్పుడు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారన్నమాట ఏం అడగొద్దు, తెలంగాణ వచ్చేంతవరకు ఇట్లా ఉంటుంది అని. ఆ తర్వాత ఇంకా పెరిగింది ఆశ్చర్యంగా. కాబట్టి అలవాటు అయిపోయింది కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. ఎస్, మీరు మీ ఫ్యామిలీ ఈ రెగ్యులర్ రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయారు. దెన్ వాట్ అబౌట్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు మీరు చేసిన సేవ కావచ్చు, లేకుంటే ఉద్యమం కావచ్చు, వీటన్నిటికీ మించి ఉంటుంది. ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంతే కదా, సహజంగా ఉంటాయి. ఒకటేంటంటే గతంకి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలోనేమో కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ వచ్చాయి ప్రజల నుంచి. మా ఊరికి రోడ్డు కావాలి, మా ఊరికి బడి కావాలి, మా ఊరికి మంచిలు కావాలి, మా ఊరికి కరెంట్ కావాలి, ఇట్లా రకరకాలుగా లైబ్రరీ కావాలి, సమ్ కమ్యూనిటీ పర్పస్లో అంటే వచ్చేవి. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ తీరిపోయినాయి దాదాపుగా. ఇప్పుడు ఇండివిజువల్ పర్సనల్గా ఉండే ప్రయోజనాలు ఎక్కువగా ఆశిస్తున్నారు, దాంతో ఎక్కువ ఒత్తిళ్ళు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అసలు మేము చేయలేనివి, మాతో కానివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సపోజ్ ఒకరు వస్తారు, మాకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ కావాలంటారు, ఆమెకి వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉండరు, ఎలిజిబిలిటీ కాదు, ఉండరు. మేము ఒక గంట సేపు చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏంది, మేము మినిస్టర్ కదా, మీరు చెప్తే ఎందుకు కాదు, మీరు ఎమ్మెల్యే కదా, మీరు ఎందుకు చెప్తే కాదు, ఒక మాట చెప్పండి అయిపోతుంది అని చెప్పేసి అంటారు వాళ్ళు. అట్లా కాదమ్మా, ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకు ర్యాంక్ రాలేదు, నీకు ఇవ్వాలనుకుంటే ఇంకో ర్యాంక్ ఉన్న వాళ్ళు పోవాలి కదా, మరి వాళ్ళు అనుకుంటారా? సపోజ్ నువ్వే ఉన్నావు, నీకు ర్యాంక్ వచ్చింది మంచిగా, నీకు సీట్ వచ్చే అవకాశం ఉంది, నీ ప్లేస్లో తీసి ర్యాంక్ లైన్ వాళ్ళని తీసి పెట్టినామనుకో, నువ్వు ఊరుకుంటావా? ఇట్లా కాదు కదా. చెప్తే కూడా కష్టం అర్థం చేసుకోవడానికి, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారు తప్ప ఇట్లా ఆలోచించారు.
అట్లా కొన్ని సందర్భాల్లో ఉద్యోగం అనుస్తారు. అది చాలా స్పష్టంగా అది నోటిఫికేషన్ చేసి పరీక్ష పెట్టి దాంట్లో వచ్చిండ్రు వాళ్ళు. మీరు కూడా దాంట్లో రాసి రావాలంటే లేదు దాంట్లో రాలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇట్లా సాధ్యమవుతుంది. అట్లా కొంత ఈ ఒత్తిళ్ళు బాగా ఎక్కువైపోయినాయి వాస్తవానికి. సరే ఉంటాయి, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సహజంగానే. చెప్పాలి, వాళ్ళకి విశ్వాసం కలిగించాలి, ఎందుకు సాధ్యం కావట్లేదు అర్థం చేయించాలి, అన్నీ ఉంటాయి. కామన్ అయిపోయింది ఇప్పుడు అది. సో ఈ ప్రెషర్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఎలక్షన్స్ని ఫేస్ చేయడం అనేది ఎట్లా అనిపిస్తుంది మీరు? ఇప్పుడు ఈసారి కంటెస్ట్ చేయడం సూర్యాపేట నుంచి 3rd టైం హ్యాట్రిక్ కోసం, ఆ ప్రెషర్ ఎట్లా మీరు కోపప్ చేసుకుంటున్నారు, లేకపోతే దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు? ఉంటుంది, రొటీన్గానే ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే నాకు పెద్దగా నేనేం పెద్ద టెన్షన్ తీసుకోను. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలకు విజ్ఞత ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళు మార్పు చూస్తున్నారు, వాళ్ళకి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరినా లేవా చూస్తున్నారు. అవతల వాళ్ళు ఎవరేం ప్రచారం చేయనియండి, వాస్తవం వాళ్ళ కళ్ళ ముందుంది, వాళ్ళ అనుభవంలో ఉంది. మేము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినామో, మేము ఏదైతే ప్రజలకు చెప్పినామో, ఇప్పటివరకు భారతదేశంలో ఏ పార్టీ చేయని పద్ధతుల్లో ఇచ్చినవన్నీ కూడా అమలు చేసినాం. ఏదో ఒకటి రెండు చిన్న చిన్న ఏదైనా ఉంటే కూడా వాటికి కారణాలు ఉన్నాయి, ప్రజలకు చెప్పినాం. అవి కూడా వాటి ప్రత్యామ్నాయాలు చేసినాం. అట్లా మేనిఫెస్టోలో చెప్పని కూడా అనేకం చేసినాం. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, మంత్రులందరం కూడా చెప్పినాం, అసెంబ్లీ సాక్షిగానే వివరించినాం. ఏం చేయగలుగుతామో అవే చెప్పినాం, ఏం చేయలేమో ఎందుకు చేయలేమో కూడా స్పష్టంగా చెప్పినాం ప్రజలకి. అయితే ఒకటి వాస్తవం ఏంటంటే భారతదేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేసిందని వాస్తవం. ఇది నిర్వివాదమైన అంశం. దానికి పెరిగిన తలసరి ఆదాయం, పెరిగిన విద్యుత్ వినియోగం, ఇవే నిదర్శనాలు ప్రధానంగా. ఎక్కడైనా ఒక సమాజం అభివృద్ధి చెందింది అనడానికి ప్రధానమైనవి తలసరి ఆదాయం. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనకు ఉండే పారామీటర్స్ అది ప్రధానమైంది. దాంట్లో మొదటిది. రెండవది తలసరి విద్యుత్ వినియోగం. ఈ రెండిట్లో భారతదేశంలో నెంబర్ 1 ఉన్నాం. రెండిట్లో కూడా 60-70% పైగా, తలసరి ఆదాయం అయితే 100% పైగా పెరిగినాం. సో కాబట్టి అది కనబడుతుంది మీకు. పట్టణాల్లో గ్రామాల్లో వచ్చిన అభివృద్ధి, పెరిగిన సౌకర్యాలు అన్నీ మీకు స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలు వాటిని అన్నిటిని చూస్తున్నారు, ప్రతిపక్షాలు చెప్పే వాటిని కూడా వింటున్నారు. అన్నీ అర్థం చేసుకునే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, అందులో సందేహం లేదు. కాబట్టి దాని గురించి పెద్దగా టెన్షన్ పడే పని ఏం లేదు. తప్పకుండా ప్రజలు మంచి వైపే ఉంటారు, అభివృద్ధి వైపే ఉంటారని మేము ఆశిస్తున్నాం.